తెలంగాణ సర్కార్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించింది. భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేలా అడుగులు వేస్తోంది. 10 ఏళ్లలో 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సమకూర్చుకోవాలి అనేది సర్కారు టార్గెట్గా పెట్టుకుంది. అందుకోసం భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకతను పెంచి భవిష్యత్ అవసరాలకు సరిపడే విద్యుత్తును సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను రూపొందించింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనేది కొత్త పాలసీ లక్ష్యం. రాబోయే 10 ఏళ్లలో 198,000 కోట్ల పెట్టుబడులతో పాటు 114,000 ఉద్యోగ అవకాశాలు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పుడున్న కాలుష్య తీవ్రత 10 ఏళ్లలో 33% తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మా సిటీ, రీజనల్ రింగ్ రోడ్, పారిశ్రామిక కారిడార్ తదితర అభివృద్ధి పనులతో భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగనుంది. 2024-25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉండగా 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సౌర విద్యుత్, ఫ్లోటింగ్ సోలార్, విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ విధానం రూపొందించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాలని సర్కార్ పాలసీగా పెట్టుకుంది. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తారు. టీజీ ఐపాస్ ద్వారా అన్ని రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేలా టార్గెట్గా పెట్టుకున్న సర్కార్ అందుకోసం భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.